ఏడుస్తూ ఉంటే బాగుంటుందా, నవ్వుతూ ఉంటే బాగుంటుందా? నవ్వుతుంటే నవ్వుతున్నప్పుడు ఎందుకు బాగుంటుంది? చైతన్యం పైకి వస్తుంది. అంతేనా? ఏడుస్తుంటే కూడా చైతన్యం వస్తుంది, కానీ అక్కడ ఎట్లా ఉంటుంది? నవ్వుతున్నప్పుడు అర్థమైందా? కనుక ఇప్పుడు ఆ చైతన్యమును ఆ నవ్వులో ఎట్లా చూడాలి, చైతన్యాన్ని నవ్వులో ఎట్లా చూడాలో ఇప్పుడు ఇంకొక పాట విందామా? భలే.
పాట ఏముంటుందో తెలుసా? నీ నవ్వు పూర్ణం అంట. పూర్ణం అంటే పూర్తి, దానిలో తక్కువేం లేదు, పూర్తి అంట. ఓ జీవా, జీవ అంటే ఎప్పుడు ఉండేవాడు, చచ్చిపోడు. ఎప్పుడు ఉండటమే పూర్ణం. మధ్యలో చచ్చిపోతే పూర్ణంగా, మధ్యలో లేకుండా పోయింది అనుకో అప్పుడు పూర్ణంగా. అటువంటి పూర్ణ స్వరూపం. ఓ జీవా నీవు పూర్ణుడు, ఓ జీవా నీవు పూర్ణుడు అంటుంది మాటిమాటిగా అంటాం. ఆ పూర్ణత్వానికి ఇంకా 2 పదములు చెప్పింది. ఏమిటంటే ఆ నీవు నీ పూర్ణత్వమే నీకు ఆకర్షణ అట, ఇంకా ఆలింగనం అట. ఆ 2 పదములకి అర్థం తర్వాత చెప్తుంది పాటలో, అక్కడ ఉందాం మనం. అయితే ఇప్పుడు ఏముంటుంది? ఆ నీవు ఎట్లా అంటే నవ్వు, పూర్ణము, ఆకర్షణ, ఆలింగనం. ఇంకా చైతన్యాన్ని చెప్పాను సార్. ఆ చైతన్యానికి ఈ 4 పదములతో ఇంకా ఎక్కువ చెప్తుంది. ఎంత చెప్తుంది? ఎక్కువగా చెప్తుంది. ఎక్కువగా చెప్తుంది. ఎక్కువగా చెప్పేటప్పటికి అప్పుడు చెప్పి ఏముంటుంది? అది నీవే, అది నీవే, అది నీవే, నీవే అట. ఆ పూర్ణ ఎంత ఎక్కువ చెప్పినా అంత నువ్వే, ఎక్కడికి బయటికి పోదు, కారిపోదు అంటున్నా. ముక్కులోంచి చీవుడు కారిపోయిందా? ముక్కులోంచి చీవుడు కారిపోతుంది కానీ ఇది కారిపోదట. అవునా? అది ఎట్లా చెప్తుందంటే ఇతరము పోవాలనేది. ఇప్పుడు ఇందాక తేడా వస్తే కూడా నువ్వెన్నావు, నేను నవ్వుస్తాను, నేను పూర్ణస్వరం. ఈ తేడా నాకు లేదని ఇందాక చూపించావా? కళ్ళ ముందు నీళ్ళు వచ్చినాయి కూడా, కళ్ళ ముందు నీళ్ళు ఎట్లా వచ్చినాయి నీకు? అది ఏడుపు వల్ల వచ్చినాయా? కాదు, ఏడుపు వల్ల రాలేదు. అది అది నవ్వు, అది నవ్వు. అది ఎందుకు వచ్చినాయి? ఇట్లా చూస్తూ ఉండేటప్పటికీ కళ్ళ ముందు నీళ్ళు వచ్చేసి, అంతేనా? అప్పుడు ఏం చేసావు నువ్వు? నేను చైతన్య స్వరూపం అన్నావు, అంతేనా? ఏమన్నావు? చైతన్య స్వరూపం. నేను చైతన్య స్వరూపం. ఏడుపు నాది కాదు, అది దేహానికి వచ్చేసింది, అంతేనా? నాది కాదు అని ఎట్టన్నావో అది లెక్క. ఇతరము పోదనేది ఎంత గొప్పది వచ్చేసింది అనుకో, ఎంత గొప్ప మంచి వచ్చేసింది అనుకో, ఎంత మంచి అన్నా కాసేపు మళ్ళీ పోతుంది. నీ పూర్ణత్వం దాంతో సమానంగా అంత పూర్ణం. అది చూడటానికే వచ్చు. ఎంత పూర్ణం వచ్చినా నువ్వు పోదు. ఓహో సరేలే, ఏమనాలి? ఏమనాలి? సరేలే, ఓహో సరేలే, అది నాది కాదు. ఇంకో ఇది అది అంతే, ఓహో సరేలే. ఇది కూడా సరే. అట్లా ఎప్పుడంటావో అది పూర్ణానికి ఒక రూపం. అది ఎప్పుడన్నా వచ్చి నిన్ను అంటుంది అనుకో, అన్నా కూడా చెల్లించకుండా నిన్ను కవ్వించి అంటున్నప్పటికీ పోన్లే సరేలే పో అంట. నేను అట్లా కాకుండా అని వచ్చింది అనుకో, వచ్చినప్పుడు కూడా సరే, సరే, ఓహో సరే, అది అంతే ఇది అంతే. చెల్లించకుండా ఉంటే అది ఇంకా స్థిరంగా ఉంటుంది.
చలించకుండా ఉంటే అది వచ్చినా స్థిరంగా ఉంటా, ఇది వచ్చినా స్థిరంగా, అది వచ్చినా స్థిరంగా ఉంటా, ఇది వచ్చినా కూడా స్థిరంగా. స్థిరం అంటే తెలిసిన కుదురుగా, కుదురుగా. కుదురంటే నాకేం కాలేదు. ఏమైంది నీకు? ఏమైందా? ఏం కాదు. నీ ఒంటికి మించి వెంట్రుక కింద రాలిందా? రాలే. నువ్వు వస్తే నా ఒంటికి మించి వెంట్రు కూడా కింద రాదు. నువ్వు వద్దుపో అని ఎప్పుడు ఉంటావో అది నీ పూర్ణత. అయిందా? ఇంకా ఎట్లా ఉంటుందంటే నీకు లోపల స్మృతి, లోపల తెలుస్తుందా? లోపల తెలుస్తుంది. ఆ లోపల తెలిసిందే బయటికి చేస్తావు, అంతేనా? బయటికి తీసుకొస్తావు. ఇప్పుడు నువ్వు తలకాయ ఊపడం అనుకో, తలకాయ ఊపడం అంటే ఎట్లా ఉంటుందో లోపల తెలుసు. లోపల తెలుసు నీకు తలకాయ ఊపడం అంటే. ఎట్లా ఊపుతావు? తలకాయ ఊపుతావు. దేంతో ఊపుతావు? తలకాయ ఊపుతావా? దేంతో? చైతన్యం. ఆ చైతన్యంతో ఊపుతానని నీకు తెలుస్తుంది, చూసావా? అదే స్మృతి. అది నీకు స్ఫురణగా బయటకు వస్తుంది. వచ్చి ఏం చేస్తుందంటే లోపల కృషి చేస్తుంది. ఏం కృషి చేస్తుంది? తలకాయ ఊపుతున్నప్పుడు లోపల చైతన్యం కృషి. చైతన్యం అది అది ఎట్లాగే ఉంటే తలకాయ ఊపుతావా? అది పోతే తలకాయ ఊపలేవు వాళ్ళ. అర్థమైందా? ఏ చేపట్టు. ఇప్పుడు లోపల చైతన్యం చూస్తే ఇట పట్టుకుంటావా? లేకపోతే ఏమవుతుంది? వదిలే. అవుతుందా? అది కృషి లీల అన్నారు. ఈ లోపల చేసేటటువంటిది అది లీలగా లోపలిది ఉంటేనే బయట. అర్థమవుతుందా? చేతిలో ఏదైనా ఉంటే అప్పుడు బయటికి ఇస్తావా? చేతిలో ఏం లేకుండా ఇస్తావా? చేతిలో పప్పులు ఉన్నాయనుకో ఎవరికైనా ఇస్తావు, అంతేనా? చేతిలో లేకుండా పప్పులు ఇస్తావా? ఇవ్వాలి. అట్లాగే లోపల స్మృతిలో ఉంటే అప్పుడు బయట. అర్థమవుతుందా? లోపల స్మృతిలో ఉంటే బయటకు వస్తుంది. లోపల ఉండటాన్ని స్మృతి అంట, అది బయటికి రావటాన్ని స్ఫురణ అంట. అట్లా చేసేది కృష్ణ. ఆ కృష్ణ లీలలో ఏమవుతుంది తెలిసిన? నీకు జ్ఞాన మథనం అవుతుంది అన్నారు అంటున్నారు. అంటే ఏమిటి? జ్ఞానం అంటే నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీ చైతన్యం నీకు తెలుస్తుంది. ఇప్పుడు మొన్న ఒకసారి నవ్వేటప్పుడు నీకు తెలుస్తుందా? ఎక్కడ తెలుస్తుంది? చైతన్యంలో తెలుస్తుంది. అలా అది నీ జ్ఞానం అన్నారు. అంటే విడిచిపోలే. దాన్ని బాగా మథనం చేసి ప్రతిసారి ఇదే నా చైతన్యం నాకు తెలుస్తుంది, నా చైతన్యం నాకు తెలుస్తుంది అని చెప్పు. నా చైతన్యం నాకు తెలుస్తుంది, నా చైతన్యం నాకు తెలుస్తుంది, నా చైతన్యం నాకు తెలుస్తుంది. నా చైతన్యం నాకు తెలుస్తుంది. ఇది జ్ఞానం. అర్థమవుతుంది? దీన్ని బాగా మథనం చేయడం అంటే మళ్ళీ ఏం చేసినా నాకు తెలుస్తుంది అని ఎప్పుడు చూసావో అప్పుడు అది నీకు ఆకర్షణ. లోపల పనిచేసే పని. నా చైతన్యం నాకు తెలుస్తుంది. ఎక్కడ తెలుస్తుంది? చేతిలో తెలుస్తుందా? ఎక్కడ తెలుస్తుంది? చైతన్యంలోనే తెలుస్తుంది. లోపల చైతన్యంలోనే తెలుస్తుంది. దీన్ని ఏమన్నారు? ఆకర్షణ అన్నారు. ఆ తర్వాత అట్లా చేయాలంటే కూడా మళ్ళీ ఏమంటున్నారు? ఇంకో పాట చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? మీ గొప్పతనం ఇంకా చెప్తున్నారు. ఏమంటున్నారు? మీ గొప్పతనాన్ని ఇంకా చెప్తున్నారు. ఏమంటున్నారంటే స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు అంటే నువ్వు చూడవరి నువ్వు నవ్వాలంటే లోపల నుంచి బయటికి తీయాలా? నీకు తెలుస్తుంది. ఏమో తీస్తావా? తెలియకుండా తీస్తావా? తెలుస్తుంది. ఆ తెలుస్తూ తీయటం అనేటటువంటిది ఏదో స్మృతిని లోపల ఉన్నటువంటి దాన్ని బయటికి తీయటంలో నీకు గుర్తు తెలుస్తుంది. నాకే తెలుస్తుంది. నా చైతన్యం ఇటంటే నీ చైతన్యం నీకు తెలుస్తుందా? నాకు తెలుస్తుందా? నీకు
నువ్వు నవ్వితే నీ చైతన్యం ఎవరు తెలుస్తుంది? నీకు. అది గుర్తు అనమాట. ఆ గుర్తు ఉంది చూసావా, అదే నీకు ఆలింగనం. ఆలింగనం అంటే లోపల గుర్తు అని అర్థం. లోపల గుర్తు అని అర్థం ఉంటున్నావా? ఆ లోపల గుర్తు. ఆలింగనం అంటే కౌగిలించుకోవడం కాదు. ఆలింగనం అంటే లోపల గుర్తు అనమాట. నీకు చైతన్యాన్ని లోపలే గుర్తిస్తున్నావు, లోపల గుర్తించి బయటికి ఇస్తున్నావు. అర్థమైందా? అప్పుడు అది నేర్పం. ఇప్పుడు పాట పూర్తిగా ఏం చెప్తోందంటే, ముందు లోపలే గుర్తించి చైతన్యాన్ని, అదేనా, లోపల గుర్తించి బయటికి చెప్తాం. లోపల గుర్తించి బయటికి చెప్పడం అనేటటువంటిది ఒక నీవు చేసే కృషి, అంటే నువ్వు చేసే పని, మంచి పని. ఆ మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు ఏం చేస్తావంటే, నీకు నీ నీ లోపల అదే కలుగుతుంది, అదే బాగా ఉంటుంది. తెలుసు, నీకు తెలుసు, తెలిసిన తెలియని రూపం కాదు. అర్థమవుతుందా? నీ లోపలే బాగా అట్లా తెలిగినటువంటి స్వరూపం చేతనే నువ్వు పూర్ణుడవు. ఆ పూర్ణత్వంలోనే నవ్వు వస్తుంది. అదేనా? ఇందాక వెనక నుంచి అక్కడి నుంచి వచ్చా ఎట్లా చెప్పాము? నవ్వు పూర్ణత్వం. వింటున్నావా? చెప్పు. నవ్వు పూర్ణత్వం, ఆకర్షణ, ఆలింగనం. నవ్వు నుంచి ఆలింగనం గురించి గుర్తించుకున్నావు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తావు నువ్వు? ఎప్పుడు మాటికి ఎక్కడి నుంచి వస్తావు అంటే చెప్పు. ఆలింగనం, ఆకర్షణ, పూర్ణత్వము, పూర్ణత్వము, నవ్వు. నవ్వుతే అన్నీ బయట అన్నీ ఉన్నాయన్నమాట. ఒక నవ్వటం చేతనే ఇవన్నీ నీలో ఉన్నట్టు. ఇది ఒక్కసారి నవ్వుట్లేదు, భలే 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 భలే. నీ నవ్వు నీ పూర్ణత్వము జీవ, అది నీవే. నీ నవ్వు నీ పూర్ణత్వము జీవ, అది నీవే 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 నీవే. అది నీవే నీవే నీవే, అది నీవే నీవే నీవే.